హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్ ఏ విధంగా కుట్టాలో నేర్చుకుందాము. నేను మీకు మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్ చూపించడానికి ఈ విధంగా ఒక ప్యారెట్ ని వేసుకున్నాను. ఇక్కడంతా మనం మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్ తో స్టిచ్ చేద్దాము. అది ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను. అయితే మీరు ఈ ప్యారెట్ మీకు నచ్చిన కలర్ తో ఫస్ట్ బార్డర్ అంతా కుట్టేసుకోండి. నేనైతే ఎల్లో థ్రెడ్ తీసుకున్నాను. మీరు మొత్తం చైన్ స్టిచ్ తో ఫస్ట్ బార్డర్ వేసేసుకోండి. నార్మల్ చైన్ స్టిచ్. సిల్క్ థ్రెడ్ నేను డబల్ లైన్ తీసుకున్నాను. మీరు ఈ విధంగా మొత్తం ఈ ప్యారెట్ కు సంబంధించిన బోర్డర్ అంతా నార్మల్ చైన్ స్టిచ్ తో కుట్టేయండి. మీరు ప్యారెట్ కి బోర్డర్ అంతా కుట్టేసేసిన తర్వాత మీరు ఎక్కడైతే మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్ చేయాలి అని అనుకుంటున్నారో అక్కడ ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ ని పేస్ట్ చేసుకోండి. మీరు చేసుకున్నా ఓకే, చేసుకోకపోయినా ఓకే. మీరు మ్యాట్ స్టిచ్ అనేది అందంగా కనిపించడం కోసం నేను ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ అనేది పేస్ట్ చేశాను. మీరు ఖచ్చితంగా స్టిచ్చింగ్ కి 15 మినిట్స్ ముందే ఇది పేస్ట్ చేసేసుకోండి. ఇక్కడ కుట్టడానికన్నా ముందు నేను మీకు ఇక్కడ ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను. తర్వాత ప్యారెట్ ని ఫిల్ చేద్దాం. మీరు నార్మల్ చైన్స్ తీసినట్టే తీయాలి, కానీ కొంచెం పెద్ద రింగ్స్ తీయండి. ఈ విధంగా ఫస్ట్ లైన్ కుట్టేశారు కదా, ఇక్కడ నాట్ వేసేసుకోండి. నాట్ వేసేసుకుని సెకండ్ లైన్ ఏం చేస్తారు అని అంటే, మీరు ఫస్ట్ లైన్ కుట్టిన చైన్ కి మిడిల్ టు మిడిల్ వేయాలి. మిడిల్ టు మిడిల్. నేను ఇప్పుడు 3 లైన్స్ పెట్టుకున్నాను, కొంచెం లావుగా కనిపించడం కోసం. మీకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు ఎన్ని థ్రెడ్స్ అయినా లాగగలే కెపాసిటీ మీకు వస్తుంది. ఇక్కడ నాట్ వేసేసుకోండి. ఇప్పుడు మనం మళ్ళీ సెకండ్ లైన్ లో ఏ విధంగా కుట్టాము అంటే మిడిల్ టు మిడిల్, మిడిల్ టు మిడిల్, మిడిల్ టు మిడిల్. మీకు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లైన్, థర్డ్ లైన్ సేమ్ గా ఉంటాయి. సెకండ్ లైన్, 4 లైన్ సేమ్ గా ఉంటాయి. ఫస్ట్ లైన్ నార్మల్ చైన్ స్టిచ్ కుట్టి సెకండ్ లైన్ మిడిల్ టు మిడిల్ కుట్టారనమాట. ఇప్పుడు మళ్ళీ 5th లైన్ ఏ విధంగా వస్తుంది, ఫస్ట్ లైన్ లాగా. 6th లైన్ లో మళ్ళీ మిడిల్ టు మిడిల్. ఆ విధంగా మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది మీకు. ఇదే స్టిచ్చింగ్ మనం ఇక్కడ చేద్దాం. నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను, ఇక్కడికి కుట్టాను. ఇప్పుడు మీరు నార్మల్ గా చైన్ స్టిచ్ కుడతారు కదా, అదే విధంగా కొంచెం పెద్ద రింగ్స్ తీస్తూ కుట్టేసుకోండి. మీరు ఇంతకు ముందు చేసిన చైన్ స్టిచ్ కి మిడిల్ టు మిడిల్ తీసుకోండి. ఆ విధంగా ఈ విధంగా మొత్తం మీరు ఫిల్లింగ్ చేసేసుకోండి. మీరు ఈ విధంగా మొత్తం మ్యాట్ ఫిల్లింగ్ తో థ్రెడ్ వర్క్ చేసేసిన తర్వాత మనము జర్దోజ్ తో మ్యాట్ ఫిల్లింగ్ లాగా ఫ్యాంటసీ ఫ్లవర్ కుట్టుకున్నాం కదా, ఆ విధంగా జర్దోజితో కుట్టండి.
ఫస్ట్ అడ్డంగా లైన్స్ అన్ని కుట్టేసుకోండి, తర్వాత చిన్న చిన్నగా నిలువుగా కుట్టండి. ఈ విధంగా అడ్డంగా కుట్టేయండి. ఫస్ట్ అడ్డంగా కుట్టేసిన తర్వాత ఇలా నిలువుగా కుట్టుకోండి. మీకు ఆల్రెడీ నేను జర్దోసి ఫ్యాంటసీ ఫ్లవర్ అని చూపించాను, అందులో ఏ విధంగా కుట్టాలో చూపించాను. ఒకవేళ అది కావాలి అని అనుకుంటే అది చూసి నేర్చుకోండి. మీరు యారీ నీడిల్ తో కుట్టుకోవచ్చు, ఈ విధంగా కూడా కుట్టుకోవచ్చు. మీకు యారీ నీడిల్ తో అయితే కొంచెం టైం పడుతుందని నేను దీంతో కుట్టేస్తున్నాను. ఫస్ట్ లైన్ ఈ విధంగా కుట్టాక సెకండ్ లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ విధంగా మొత్తం కంప్లీట్ చేసేయండి. ఈ విధంగా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మీరు నార్మల్ లోడ్ స్టిచ్ కుడతారు కదా, ఆ విధంగా కుట్టేసుకోండి. నార్మల్ లోడ్ స్టిచ్ ఇది, 2 లైన్స్ మాదిరిగా చెప్పాను కదా, ఆ విధంగా. ఈ విధంగా మొత్తం కుట్టేసుకోండి. ఈ విధంగా ఈ తోక, ఈ టైల్ ని కూడా మొత్తం కొట్టేసిన తర్వాత మీరు ఇక్కడ కూడా నార్మల్ గా ముక్కు కుట్టినట్టుగా మీరు నార్మల్ లోడ్ స్టిచ్ మాదిరిగానే కుట్టేయండి. నేను రెడ్ కలర్ తో కుడుతున్నాను. ఈ విధంగా ఇది కూడా అయిపోయింది. ఇక్కడ ఈ ఫ్లవర్ మీరు బటన్ హోల్ కుట్టుకుంటారు కదా, ఆ మాదిరిగా కుట్టేసుకోండి. నేను మీకు ఫిష్ బోన్ స్టిచ్ చూపించాను కదా, ఆ విధంగా ఈ లీవ్స్ కుట్టేసుకున్నాను. ఈ ఫ్లవర్ ఏమో మనం బటన్ హోల్ తో కుట్టుకున్నాం కదా, ఆ విధంగా ఈ ఫ్లవర్ అంతా కుట్టేయండి. లేదు అంటే లోడ్ ఫ్లవర్ చూపించాను కదా, ఆ విధంగా అయినా కుట్టుకోండి. మీకు ఏది ఈజీగా ఉంటే ఆ విధంగా కుట్టుకోండి. ఈ విధంగా మీకు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇక్కడ మీరు అందంగా కనిపించడం కోసం ఇక్కడేమో ఐ కోసం ఫ్లవర్ లో కొంచెం స్పేస్ చేసేసుకోండి. ఐ కోసం ఒకటి. ఈ విధంగా మీకు మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్ తో ప్యారెట్ కుట్టుకోవడం వచ్చేస్తుంది.